హాయ్ ఫ్రెండ్స్, టీబీకే వెట్ ఇన్ఫోకి వెల్కమ్. ఈ రోజు మన వీడియోలో వచ్చేసి డాగ్ కంప్లీట్ వ్యాక్సినేషన్ అయితే చెప్పబోతున్నాను. ఫుల్ గైడ్ అయితే చెప్పబోతున్నాను. ఈ వీడియో పూర్తిగా అయితే చూడండి. మీ పప్పి 1 ఇయర్ వరకు ఎలా వ్యాక్సినేషన్స్ చేయాలి, వ్యాక్సినేషన్స్ మిస్ అయితే ఏం జరుగుతుంది, ఏ ఇంజెక్షన్స్ చేయాలి, ఏ షెడ్యూల్ అనేది చేయాలి, షెడ్యూల్ మిస్ అయితే ఏం జరుగుతుంది అనేది ఎండ్ వరకు అయితే వీడియో తప్పకుండా అయితే చూడండి. మీకు ఒక మంచి క్లారిటీ అయితే వస్తుంది. పప్పి బర్త్ అయ్యాక ఫస్ట్ 45 డేస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అన్నమాట. ఈ టైంలో ఎనీ వ్యాక్సినేషన్ అయితే ఇవ్వము. మదర్ మిల్క్ లో ఉన్న కొలెస్ట్రాల్ వలన పప్పీకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. దీనివల్ల వ్యాక్సినేషన్ అనేది మనం అయితే ఇవ్వమన్నమాట. 42 డేస్ అయిపోయాక పప్పీకి ఫస్ట్ డిపి వ్యాక్సిన్ అయితే ఇస్తారు. పార్వో ప్లస్ డిస్టెంపర్ ప్రొటెక్షన్ అన్నమాట. ఈ పప్పీస్ లో చాలా కామన్ డిసీజ్ వచ్చేసి పార్వో అన్నమాట. ఈ పార్వో వ్యాక్సిన్ 42 డేస్ కి డిపి వ్యాక్సిన్ చాలా ఇంపార్టెంట్. మిస్ అయితే పార్వో అనేది చాలా డేంజర్ గా అయితే ఉంటుంది. డిపి వ్యాక్సిన్ తర్వాత 7 to 10 డేస్ అయితే గ్యాప్ అయితే ఇవ్వాలి. తర్వాత ఫస్ట్ 7-in-1 గానీ 9-in-1 గానీ వ్యాక్సిన్ అయితే ఇస్తారు. ఇది పప్పీని ఈ డిసీజ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. డిస్టెంపర్, హెపటైటిస్, పార్వో, లెప్టో, అడ్రినో వైరస్, క్లారా ఇన్ఫ్లుయెన్జా, కరోనా, ఇది కంప్లీట్ కాంబినేషన్ వ్యాక్సిన్ అన్నమాట. 7-in-1 తర్వాత ఎగ్జాక్ట్ గా 21 డేస్ కి సెకండ్ డోస్ అయితే మ్యాండేటరీ అన్నమాట. చాలా మంది మిస్ చేస్తూ ఉంటారు. ఇది మిస్ చేస్తే ఇమ్యూనిటీ అనేది ఆఫ్ పడిపోతుంది అన్నమాట. ఈ షెడ్యూల్ ఎట్లా వేసుకోవాలంటే ఫస్ట్ 7-in-1 వేసిన తర్వాత 21 డేస్ అయితే గ్యాప్ అయితే ఇవ్వాలి. తర్వాత సెకండ్ 7-in-1 అయితే వేసుకోవాలి. ఈ సెకండ్ డోస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇది కానీ మిస్ అయితే చాలా పప్పీకి చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి. షెడ్యూల్ ఫస్ట్ 7-in-1 అయితే వేసుకోవాలి. 21 డేస్ అయితే గ్యాప్ అయితే ఇవ్వాలి. తర్వాత సెకండ్ డోస్ అయితే పడాలన్నమాట. 7-in-1 సెకండ్ డోస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. చాలా మంది సెకండ్ డోస్ అనేది చాలా మిస్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఇమ్యూనిటీ అనేది పడిపోతుంది. థర్డ్ డోస్ కూడా అగైన్ ఆఫ్టర్ 21 డేస్ కి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ థర్డ్ డోసు ఎందుకు థర్డ్ డోస్ ఇవ్వాలంటే పప్పీలో ఇమ్యూనిటీ సిస్టమ్ ఫుల్ గా డెవలప్ అయ్యేది 3 months కి. సో థర్డ్ మంత్స్ వల్ల ఫుల్ ఇమ్యూనిటీ ఫిక్స్ అయిపోతుంది. షెడ్యూల్ టోటల్ గా వచ్చేసి 42 డేస్ కి డిపి వ్యాక్సిన్ అయితే చేసుకోవాలి. 48 to 50 డేస్ కి వచ్చేసి ఫస్ట్ 7-in-1 అయితే పడాలి. తర్వాత 70 డేస్ కి సెకండ్ వ్యాక్సిన్ 7-in-1 అయితే పడాలి. 90 డేస్ కి వచ్చేసి థర్డ్ 7-in-1 అయితే వేయాల్సి ఉంటుంది. వ్యాక్సినేషన్ అంటే డివార్మింగ్ కంపల్సరీగా మనం డివార్మింగ్ అయితే ఇచ్చుకోవాలి. 21 డేస్ కి ఫస్ట్ డివార్మింగ్ అయితే ఇవ్వాలి. తర్వాత 45 డేస్ కి సెకండ్, 60 డేస్ కి థర్డ్, తర్వాత ఎవ్రీ 3 months కి అయితే మనం డివార్మింగ్ అయితే ఇచ్చుకోవాల్సి అన్నమాట. ఈ యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ వచ్చేసి ఏఆర్వి 90 డేస్ కి ఇవ్వాల్సి ఉంటుంది. థర్డ్ 7-in-1 అయ్యాక 10 డేస్ అయితే గ్యాప్ అయితే ఇవ్వాలి. తర్వాత యాంటీ ర్యాబిస్ అయితే మీరు వేసుకోవాల్సి ఉంటుంది. యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఈ ర్యాబిస్ అనేది డేంజరస్ డిసీజెస్. లా ప్రకారం ఇది కంపల్సరీగా మీరు వేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ 1 year కంప్లీట్ అయ్యాక 7-in-1 అయితే కంపల్సరీగా వేయాలి. బూస్టర్ ప్లస్ యాంటీ ర్యాబిస్ ఇయర్లీ బూస్టర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది డాగ్ లైఫ్ టైం హెల్త్ ని గోల్డెన్ స్టాండర్డ్ లో అయితే నిలబడుతుంది. మీ పప్పీ డోస్ మిస్ అయితే 10 డేస్ లో ఉన్నప్పుడు ఇమీడియట్ గా ఈ నెక్స్ట్ డోస్ అనేది 21 డేస్ కి ఎక్సీడ్ అయితే షెడ్యూల్ స్టార్ట్ అగైన్ అయితే చేసుకోవచ్చు. సిక్నెస్ ఉన్న రోజున వ్యాక్సినేషన్ అయితే ఇవ్వకండి. ఫీవర్, వామిటింగ్, లూజ్ మోషన్స్ ఉంటే పోస్ట్ పోన్ అయితే చేయాలి. ఇలాంటి సమయంలో మనం వ్యాక్సినేషన్ అయితే ఇవ్వకూడదు. ఇస్తే పప్పీ అనేది ఇంకా డల్ గా అయిపోతుంది. ఈ వ్యాక్సినేషన్ డే లో వచ్చేసి కోల్డ్ వాటర్ అయితే ఇవ్వకండి. బాతింగ్ అయితే చేయకండి. హెవీ ఎక్సర్సైజ్ లేదు. స్ట్రెస్ అవాయిడ్ అయితే చేయాలి అన్నమాట. లైట్ ఫుడ్ అండ్ రెస్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. యావరేజ్ కాస్ట్ వచ్చేసి డిపి వచ్చేసి 250 to 450 అయితే ఉంటుంది. 7-in-1 వచ్చేసి 350 to 600 అయితే ఉంటుంది. ఏఆర్వి 200 to 400 అయితే ఉంటుంది. డివార్మింగ్ 50 నుంచి 200 అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ కంప్లీట్ వ్యాక్సినేషన్ ఆన్ గైడ్ మీకు గనక యూజ్ అయినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ సెక్షన్ లో మీ పప్పీ ఏజ్ అయితే మెన్షన్ చేయండి. మీ పప్పీకి నేను పర్సనల్ గా అయితే పర్ఫెక్ట్ షెడ్యూల్ అయితే ఇస్తాను. మరి ఇంకా వెటర్నరీ వీడియోస్ కోసం మా పీబీకే వెట్ ఇన్ఫో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.